నా పేరు శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడిని. నేను ఎకరన్నర వరి పండించాను. కోసి 2 రోజులు అవుతుంది, ఇంతవరకు కొనలేదు. గవర్నమెంట్ ప్రకటనలు మాత్రం ఆఖరి గింజ వరకు కొంటాము, డబ్బులు 24 గంటల్లో వేస్తామని ప్రాపర్ ప్రకటనలకే కానీ ఆచరణలో మాత్రం అది క్షేత్రస్థాయిలో లేదు. ప్రకటనల వరకే కానీ రైతు దగ్గరకు వచ్చేపాటికి లేదు. అందరూ నిన్న ఇక్కడే 1400 రూపాయలకు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఏమో మద్దతు ధర 1792 ప్రకటించింది. తేమ శాతం ఏమో 17 ఉండాలా, కానీ రైతులకి దాన్ని 17 నుంచి 21-22% సడలించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాం. ముందే చెప్పాము, పేపర్ ప్రకటనల వరకే కానీ అది గిట్టుబాటు ధర కాదు. మా దృష్టిలో అది మద్దతు ధరే. గవర్నమెంట్ గిట్టుబాటు ధర అంటే ఖర్చులు ప్లస్ స్వామినాథన్ కమిషన్ లాగా 2+5 వేయాలా, కానీ ఇది ఎంతో కొంత మద్దతు ధర ప్రకటించింది. ఆ మద్దతు ధర కూడా రైతాంగాన్ని కొనుగోలు చేయట్లేదు. అది కేవలం పేపర్ ప్రకటన వరకే పరిమితం అయింది.